వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫెస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్. నేను మీ సంజు సంతోష్. హాయ్, ఐమ్ అనుష. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో అనమాట. బెంగళూరు రాజా మార్కెట్ అని చెప్పి ఒక వీడియో చేశాను కదా, దట్ ఈస్ పార్ట్ 1. ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో, దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ 1 యొక్క వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కంటిన్యూటీ బాగా అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, పార్ట్ 1 వీడియోలో చెప్పాను కదా సర్ప్రైజ్ ఉండబోతుంది పార్ట్ 2లో అని చెప్పేసి. సో ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలి అంటే మీరు వీడియో ఫుల్గా వాచ్ చేయాలండి. ఆ సర్ప్రైజ్ అనేది వీడియో మొత్తం చూస్తేనే మీకు తెలుస్తుంది. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? చలో, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ దెన్ గాజువాక స్ట్రీట్ షాపింగ్లోనే 20 రూపీస్ షాప్ అని చెప్పి ఒకటి ఉంది స్ట్రీట్ పక్కనే. ఎప్పుడు చూడలేదు, మొన్న వెళ్ళినప్పుడే నేను చూసాను అనమాట. అక్కడే 20 రూపీస్కి చాలా వస్తున్నాయి, అక్కడే తీసుకున్నాను బ్రేస్లెట్. ఇది నాకు చాలా నచ్చింది పర్సనల్గా. బాగుందా? ఇది జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టేసుకోవడం. డక్ వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి, బటర్ఫ్లై అవన్నీ కూడా ఉన్నాయి. నేను తీసుకున్నాను, డక్ చేసి మ్యాచ్ అవుతుందేమో అని తీసుకున్నాను. సో ఇది 20 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ అదే 20 రూపీస్ షాప్లో ఈ క్లిప్ తీసుకున్నాను, హార్ట్ షేప్. ఓపెన్ చేస్తాను. చాలా బాగుంది కదా. సేమ్ ఇందులోనే హార్ట్ స్టార్ షేప్ ఒకటి తీసుకున్నాను. అది మా సిస్టర్కి ఇచ్చేసాను. ఇది నేను తీసుకున్నాను. ఓపెన్ చేసి చూస్తాను. ఇది జస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ క్లిప్ ఇలా ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇందులోకి ఇలా పెట్టి ఇలా పుష్ చేయడమే అంతే. జస్ట్ అంతే. బాగుంది కదా, చూపించు. స్టార్, ఇది వచ్చి హార్ట్ షేప్. నెక్స్ట్ వచ్చేసి పెట్టుకుని చూపిద్దామా ఎలా ఉంటుందో. జస్ట్ నా వెనక హెయిర్ మీకు కనిపించదు కాబట్టి జస్ట్ ఇక్కడ చూపిస్తాను ఇలాగా. సైడ్ ఎక్కడ కనిపించట్లేదు. సైడ్ నుంచి కనిపిస్తున్నా. బాగుందా? పెట్టుకున్నాను కూడా కనిపించట్లేదు. బాగుంది, నైస్. కనిపించలేదు. అది ఇలా హెయిర్ ఇలా పెట్టుకొని ఇలా బ్యాక్ పెట్టుకోవచ్చు, లేదా కొంతమంది హెయిర్ ఇలా పెట్టుకొని ఇక్కడ సైడ్కి పెట్టుకుంటారు. సైడ్ పాకెట్ తీసుకొని స్టైల్ చేస్తారు కదా, అలా. ఎలా పెట్టుకున్నా చూపించా. అలాగే పెట్టుకున్నావా? దీంతో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి తెలుసా, ఇది కొంచెం అటు ఇటు అయితే స్టోన్స్ జుట్టు పట్టేస్తాయి. కానీ చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. 20 రూపీస్కి ఇది వచ్చిందంటే అసలు బాగుంది కదా. నెక్స్ట్ సైడ్ పెట్టేద్దాం. ఇంకేం తీసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ చూపించట్లేదు ప్రస్తుతానికి. నేను బెంగళూరు తీసుకొచ్చిన కొన్నే, అవే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. ఇది కూడా స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను. 60 or 80 రూపీస్ తీసుకున్నాను అంతే. మనం బార్గెనింగ్ చాలా బాగుంది. అదే సేమ్ ఇవే టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇక్కడ అయితే జస్ట్ 50కి వస్తాయి. ఓకే, బట్ మీరు బెంగళూరు ట్రావెల్ చేయడానికి డబ్బులు అవుతాయి మరి. సో ఇవి వచ్చేసి బ్లూ అండ్ ఇక్కడ బ్లూ కలర్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నేను ఇవి వేర్ చేసిన ఫోటో కూడా పెడతాను. ఇది చాలా బాగుంటాయి. నా దగ్గర ఉన్న అన్ని ఇయర్ రింగ్స్లో ఇది నాకు బాగా నచ్చింది ఒకటి. అంటే నా దగ్గర ఉన్న అన్నీ నాకు నచ్చినవే, అన్ని నచ్చితే మనకి నచ్చుతాయి. వేరే కానీ ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్లో ఇవన్నమాట. అంతే.
నెక్స్ట్ ఇక్కడతో అయిపోయింది. And ఆ next- చిక్పేట్లో ఇది కూడా తీసుకున్నాను, జస్ట్ అవసరం ఉంది. బేబీ లిప్స్ లిప్ బామ్. అలాగే ఇది ఎంఆర్పి కంటే చాలా తక్కువ వచ్చింది. మనకి మింత్రాలో కూడా అదే రేటు. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో బ్యాండ్ తీసుకున్నాను. ఈ మధ్య అంతా ఇలాంటివి పెట్టుకుంటున్నారు కదా, నేను నా దగ్గర లేవు, ఒకసారి ట్రై చేద్దాం ఒకటి తీసుకున్నాను. జుట్టు మొన్నటి వరకు జుట్టు ఉన్నప్పుడేమో నేను తీసుకోలేదు. దీనికి కూడా సెట్ అవుతుందేమో లేదు, హెయిర్ కట్ చేయించేసుకున్నాను. సెట్ చేసి చూడాలి. పెట్టు ఎలా పెట్టు, జస్ట్ ఇలా పైన కనిపించేలా అంతే. బాగా అలా కనిపిస్తుంది అంతే, బ్యాండ్ పెట్టుకున్నాను. ఓకే, బాగుంది. మా చెల్లి ఇంకా పెద్ద పెద్ద జ్యువెలరీ తీసుకుంది. నాకైతే చాలా నచ్చాయి అవి, ఆసంగా నచ్చాయి, చాలా నచ్చాయి. అందులో ఫస్ట్ చోకర్ కలర్ ఇందులో కొంచెం డిఫరెంట్ చూపిస్తుంది. కలర్ అయితే బాగుంది. ఈ బాగుంది, కలర్స్ గోల్డ్ కలర్ లోనే బాగున్నాయి. ఉంది. అదే ఆన్లైన్లో మనం తెప్పించుకుంటే ఆ కలర్స్ ఎల్లో రెడ్ లాగా విచిత్రంగా ఉంటాయి. రెడ్డిష్ ఈ కలర్ లో ఉంది. ఈ కలర్స్ అయితే, ఈ కలర్ అయితే చాలా బాగుంది. చోకర్ కూడా చాలా బాగుంది. రూబీ స్టోన్స్ వచ్చాయంటే ఫొటోస్ కూడా రూబీస్ మీకు కాదు. ఫొటోస్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూడండి ఇది ఎలా ఉంది. బాగుంది. మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చారనమాట. రూబీ స్టోన్స్లా వచ్చాయి, కిందన కూడా గోల్డ్ బాల్స్ అండ్ చైన్ వచ్చింది. దీని ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయి చూపిస్తా ఉంటాను. ఓకే, ఇయర్ రింగ్స్ పైన పెట్టు. లక్ష్మీ అమ్మవారు వచ్చిందనమాట పైన, కిందన జుంకా. సో చూడ్డానికి అయితే చాలా 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 బాగుంది. పెట్టుకుంటే ఇంకా ఇంకా మంచి లుక్ వచ్చింది. ఈ డ్రెస్ మీద మీకు అంత లుక్ అనిపించట్లేదేమో, కానీ శారీస్ మీదకైతే చాలా 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 బాగా అనిపిస్తుంది. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి చూసింది, చాలా బాగా వచ్చింది. మీకు పిక్స్ ఇంక్లూడ్ చేస్తాను, సైడ్లో వీడియో కూడా పెడతాను. సో మొత్తానికి ఇది చాలా బాగుంది కదా. నేను కూడా ఒకసారి పెడతాను. రెండు మిక్స్ చేశాను, మోడర్న్ ప్లస్ ఇది లుక్. ఓకే, ఇలా ఉందన్నమాట. పెట్టుకుంటే చాలా బాగుంది. వీడియోలో అంత అలా చూపించట్లేదు, కానీ కలర్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇంకొకటి తీసుకున్నారు కూడా. అండ్ నెక్స్ట్ దీనికే సెట్ లాగా పెద్దది కూడా తీసుకున్నా, హారం. సేమ్ అదే టైప్ కొంచెం టెంపుల్ జ్యువెలరీ. ఎప్పటి నుంచో ట్రెండింగ్ అవుతుంది కదా, సో తీసుకోవాలనిపించింది నాకు చాలా. బాగుంది, చాలా బాగుంది. ఈ కలర్స్ బాగున్నాయి, మెయిన్గా ఎల్లో రెడ్ కాకుండా గోల్డ్ క్వాలిటీ కొంచెం బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇది స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకుంది, షాప్లో కాదు. కానీ చెప్పండి, కాస్ట్ కొంచెం మరి ఉంది, ఎందుకంటే బాగుంది కదా కలర్. రాజా మార్కెట్లో చాలా ఉన్నాయి 1 గ్రామ్ గోల్డ్ షాప్స్. అలాగే స్ట్రీట్ Earrings షాప్ కూడా, చూపిస్తా. స్ట్రీట్ షాపింగ్లో కూడా ఇవి అమ్ముతున్నారు. కాకపోతే మనకి అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఎక్కడైతే ఇది స్ట్రీట్ షాపింగ్ అయినా సరే మంచి కలర్, గోల్డ్ కలర్ వచ్చి మంచిగా వచ్చింది తీసుకున్నాం అనమాట. సో కాస్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. మనకి మీషోలో కూడా దీనికి కొంచెం అప్రాక్సిమేట్గా అలాగే ఉంటాయి రేట్స్, ఇంచుమించు ఒకలా ఉంటాయి. సో ఈ హారం మొత్తం ఇలా వచ్చింది, ఒకసారి చూపిస్తాను. లాకెట్ ఇలా వచ్చింది, మొత్తం హారం అంతా ఇలా వచ్చింది. తాడిచ్చారు. అండ్ నేనైతే ఫస్ట్ మీషోలో తెప్పించుకున్నాను టెంపుల్ జ్యువెలరీ నెక్ పీస్, చాలా లావుగా నచ్చి తెప్పించుకుంటే ఆ కలర్ ఏమో రెడ్గా ఉంది. సో దాన్ని రిటర్న్ చేసేసి నెక్స్ట్ ఇది బయట కొనుక్కున్నాను అనమాట. బాగుంది, కలర్ బాగుంది. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు, కింద మళ్ళీ జుంకా వచ్చింది. అది ఈ రెండు సెట్ చేద్దాం, పేర్ కింద సెట్ చేద్దాం అని చెప్పి అలా తెప్పించింది. రెండు పెట్టుకొని చూపిస్తుంది. కాస్ట్ నేనా? ఓకే, నా పెడతా మా అక్కకు పెడతా. మాత్రం నా వస్తుంది. పాట పాడాలి నేను ఇప్పుడు.
వేసుకోవడానికి ఇచ్చినందుకు. పిక్చర్ నాది వస్తుంది, లైవ్గా మా అక్క చూపిస్తుంది. దాచేస్తాను. అమ్మో నా హెయిర్ అందరు చూసేస్తున్నారు, పొట్టి హెయిర్. యాక్చువల్లీ నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది, అది ఎలా పెంచుకున్నానో వీడియోస్ కూడా చేశాను. కాకపోతే అప్పుడు నేను కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ చేయలేదు. ఇప్పుడేమో జుట్టు తక్కువైపోయింది. ఇప్పుడు సంగతి మీకు తెలుసు కదా, ఇప్పుడు జుట్టు లేకుండా నేను నా వీడియోస్ పెట్టాను అనుకోండి, కామెంట్స్ ఎలా వస్తాయో మీకు తెలిసే ఉంటుంది. సో నేను అందుకని ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి నాకు. చిన్న చిన్న చోకర్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి, క్యూట్గా. అది మొత్తానికి ఇలా సెట్ చేసామన్నమాట పేరు. ఇది కొంచెం టైట్ చేయాలి, ఇంకో సైడ్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే, ఇలా ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి. జుమ్కాస్, ఇది వచ్చి చోకర్, ఇది హారం. ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు కానీ మీకు పిక్ కానీ వీడియో కానీ నేను పక్కన చూపిస్తాను, దాన్ని బట్టి మీరు చూడొచ్చు ఎలా వచ్చిందని. సో మనం కాస్ట్ దీని కాస్ట్ గురించి మాట్లాడుకోవాలి, కానీ చెప్తుంది. నువ్వే చెప్పారు. నువ్వే చెప్పు. ఇది యాక్చువల్గా 650 చెప్పారు హారం, అండ్ చోకర్ అయితే 450 చెప్పారు. టోటల్ 1100. మేము 800కి బేరమాడి తీసుకున్నాము. యాక్చువల్గా నేను 650కి అడిగాను. 650 ఏమైనా పొమ్మన్నాడు. అలా ఏమనలేదు, అలా ఏమనలేదు కానీ అతను ఏమన్నారంటే ఫస్ట్ 650 అంటే నేనేమనుకున్నానంటే 650కి అడిగితే 700కో 800కో ఇస్తారు కదా అని నేను 650 అన్నాను. అతను ఏమని అన్నాడు, పొమ్మని ఏమనలేదు, ఏమని అన్నాడు. ఏమని అంటే తర్వాత నేను 700 750 అరేంజ్ కదా అనుకుంటే ఇది అయితే 800 అన్నది. వేలం పాటు పాడినట్టు. ఓకే అన్నాడు. ఓకే అన్నాడా? ఓకే అనలేదు, 900 అని ప్యాక్ చేస్తున్నారు అనమాట. లేదు మేము 800 అని చెప్పే. అదేవో మనం రీల్స్లో చూస్తాం కదా, అది ఏదో ఎవరిది అబ్బా రీల్, అది ఎవరిదో నాకు శ్వేత నాయుడు అనుకుంటా. అందులో అన్న 50 రూపీస్కి ఇస్తావా రెడ్ కలర్ షూస్ అంటే చూసే కదా, అంటే రాదమ్మా 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 అనుకుంటూ ప్యాక్ చేసి వస్తాడు కదా, అలాగే సేమ్ సిచ్యువేషన్ జరిగింది. మొత్తానికి అయితే 800కి ఇచ్చారు. ఓకే, కానీ లుక్ అయితే చాలా నాకైతే హారం Reasonable. అనిపించింది. రీజనబుల్. చోకర్ కొంచెం తక్కువ అని చెప్పలేను, ఎక్కువ అని చెప్పలేను, కానీ పర్వాలేదు, రీజనబుల్. మనకి కానీ కలర్ అయితే చాలా నచ్చింది, బెస్ట్. మనకి 1 గ్రామ్ గోల్డ్ అయితే ఇంకా ఎక్కువ రేట్ వస్తాయి. 1 గ్రామ్ గోల్డ్ అని కాదు, ఇలాంటివి ఇప్పుడు నార్మల్ వస్తున్నాయి కదా, ఎప్పుడు అవి కూడా దాచుకోవాలన్నమాట. అవి కూడా రేట్ ఎక్కువే ఉంటున్నాయి. మనకి మినిమం 2000 అలా ఉంటాయి. ఎందుకంటే నేను కొన్నాళ్ళ బిజినెస్ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. సో 2000 అలా ఉంటాయి అన్నమాట, మినిమం 2000 ఉంటాయి, కానీ ఇది బెటర్. సో రీజనబుల్ అనమాట. లుక్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా దీన్ని మళ్ళీ పేర్ చేస్తే ఏదైనా శారీ మీద మీకు పిక్స్ పెడతాను, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. నాకు పింక్ శారీ ఉంది, నెక్స్ట్ ఇదే కట్టుకుంటాం. ఓకే, వస్తుంది ఇవి లోపల పెట్టి. నెక్స్ట్ ఈ డ్రెస్సెస్ విషయానికి వస్తే, మీరు మా పాత బ్లాగ్లో చూసే ఉంటారు, గాజువాకల్లో హోల్సేల్ రేట్కి బట్టలు. థంబ్నైల్ కాదు, టైటిల్. సో అప్పుడు సౌత్ ఇండియాలో ఆఫర్స్లో ఉంటే 300 తీసుకున్నాం కదా, 300 టాప్ 300. సో ఇవి ఆఫర్లో వచ్చినాయి అనమాట. తను వచ్చి పర్పుల్ కలర్ తీసుకుంది, నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఎవరిది బాగుంది చెప్పండి కామెంట్స్లో. నాదే బాగుంది. నాదే బాగుంది. నాదే బాగుంది. నాదే బాగుంది. నాది. సరే, మా ఇద్దరిలో ఎవరిది బాగుందని చెప్పినా సరే మేము ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతాం, నో ప్రాబ్లం. కానీ మీరు తప్పకుండా కామెంట్ చేయండి.
ఓకే సో ఇంతటితో ఈ వ్లాగ్ ముగించేస్తున్నాము. నెక్స్ట్ టైం మరొక వీడియోతో నెక్స్ట్ సర్ప్రైజ్ వీడియోస్. నాట్ ఇన్ బెంగళూరు, నాట్ ఇన్ వైజాగ్. ఓకే సర్ప్రైజ్ రివీల్ చేసేవచ్చు కదా, ఇంకెందుకు సర్ప్రైజ్ ఇంకా రావడం బాయ్. మీరే చెప్తారు, చెప్పండి. మీరేనా రెస్పెక్ట్ ఏంటి వీడియో ఉందా రైస్ ప్యాకెట్ సడన్ గా వచ్చింది. చెప్పండి అంటే ఏం చెప్పే లేదండి. చెప్పే చెప్పే మా హస్బెండ్ కువైట్లో ఉంటున్నారని మీకు తెలుసు కదా. సో ఎప్పటి నుంచో వెళ్దామని అనుకున్నాం కానీ అవ్వలేదు. అంటే ఈ మధ్యలో కరోనా వచ్చింది మీకు తెలుసు కదా. సో అప్పటి నుంచి కువైట్ వాళ్ళు వీసాలు ఇవ్వట్లేదు. ప్రస్తుతానికి చాలా కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి వీసాలు ఓపెన్ చేశారు. కాకపోతే విజిట్ వీసా ఇంతకుముందు 3 months ఇచ్చేవారు, ఇప్పుడు 1 month ఇచ్చారు. సో అది కూడా మీరు మళ్ళీ 1 month అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండను అని సంతకం పెడితేనే మేము మీకు వీసా ఇస్తామని చెప్తే ఆ ప్రొసీజర్ అన్ని ఫాలో అయ్యి సో ప్రస్తుతానికి వెళ్ళబోతున్నాం. నేను నా బేబీ మా హస్బెండ్ గారికి వెళ్తున్నాం. ఆఫ్టర్ 5 years కలిసి ఉండబోతున్నాం. యాక్చువల్గా బెంగళూరుకి ఎందుకు వచ్చానంటే బెంగళూరుకి బుక్ చేశారు టికెట్ ఇక్కడ నుంచి. సో తన హౌస్ కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక 2-3 days అలా ఎంజాయ్ చేసి ఫుల్ బెంగళూరు ఒక రౌండ్ చుట్టేసి, అంటే ఎక్కువ చుట్టలేదు, టైం లేదు, వీలైనంత వరకు వీడియోస్ కూడా తీసుకున్నాము. అలాగే నిన్ననే కదా ఫీనిక్స్ మాల్కి కూడా వెళ్ళాం. సో ఫస్ట్ టైం నేను చూసాను చాలా అంటే ఇంతకుముందు చాలా మాల్స్కి వెళ్ళాను కానీ ఇంత పెద్దది నేను చూడలేదు. ఇంత పెద్దదానికి మేబీ ఇంకెప్పుడు నేను వెళ్ళలేదేమో ఇంతకుముందు, కానీ చాలా బాగా. వైజాగ్లో ఇంత పెద్దగా ఉండవు కదా, హైదరాబాద్లోని బెంగళూరులోని ఉంటాయి. మేబీ ఉండుండొచ్చు, మనం చూసి ఉండకపోవచ్చు, చెప్పలేము. అయితే ఇప్పుడు ఏంటంటే అది కూడా నేను వీడియో తీశాను, అది కూడా పోస్ట్ చేస్తాను. సో ఇవాళే మేము బయలుదేరుతున్నాము కువైట్కి. ఇదే లాస్ట్ వీడియో బెంగళూరులో, అన్నీ పోస్ట్ చేస్తాను. కాకపోతే నేను నెక్స్ట్ నుంచి కువైట్ వ్లాగ్స్ తీస్తాను. కువైట్లో ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా వీడియోస్ పెడతాను. సో నేను మీకు బెంగళూరు వీడియోస్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ కువైట్లో ఉండడం వచ్చేయడం కూడా అయిపోతుంది. సో 1 month కదా. సో ఆ తర్వాత నేను మళ్ళీ బెంగళూరు వచ్చేస్తాను, అప్పుడు మళ్ళీ వీడియోస్ ఇస్తాను. సో అవన్నీ ఎప్పటికప్పుడు కొంచెం టైం పడుతుంది, టైం చూసుకొని వీడియో చూసుకొని నేను పోస్ట్ చేస్తాను. సో ఇదనమాట, అదే తను చెప్పిన సర్ప్రైజ్. వెరీ హ్యాపీ విత్ మై జ్యువెలరీ. సో అది జరిగింది. మొత్తానికి ఈ వీడియోని ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఉంటాం మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. Yes. బాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ గ్రోత్ వీడియోస్ అనేవి రెడీ చేశానండి, అవి కూడా పోస్ట్ చేస్తాను. ఉంటా మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.